ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక ముగ్గురు పేరెంట్స్ తోటి మాట్లాడా. ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ తోటి, తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ మదర్ నాతో మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు అంటే పేరెంట్స్కి కొంత టెన్షన్ అనే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు H1B వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి అంటే ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్లు అయితే ఏం అడుగుతారో క్వశ్చన్లు అని వాళ్ళ టెన్షను. అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకు టెన్షన్ పడతారు అంటే పిల్లలు సరైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వక. ఎందుకు ఇవ్వరు అంటే పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇస్తే టెన్షన్ పడతారేమో పేరెంట్స్ అని ఇవ్వకపోయి ఉండొచ్చు. లేదు ఒక్కొక్కసారి వాళ్ళు చేసేది కరెక్ట్‌గా పేరెంట్స్‌కి అప్డేట్ చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్‌కి ఈ గేమ్స్ అన్నీ అర్థం కావు. ఓపీటీలు, స్టెమ్ ఓపీటీలు, డే 1 జీపీటీలు, H1లు. వాళ్ళ తాపత్రయం అంతా ఏంటంటే "ఏరా జాబ్ వచ్చిందా? ఆ! వచ్చింది నాన్న. ఓకే. జాబ్ వచ్చిన తర్వాత ఆ వీసా వచ్చింది నాన్న. లేకపోతే H1 పిక్ అయింది నాన్న." సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అయితే కొంత సెక్షన్ ఆఫ్ పేరెంట్స్ గూడా ఏంటంటే, ఒక పిచ్‌లాగా తీసుకుంటున్నారు అమెరికాని. అంటే పిల్లల వైపు నుంచి కొంత డిఫరెంట్ ఉంది. పేరెంట్స్ వైపు నుంచి కూడా కొంత డిఫరెన్స్ ఉంది. అంటే ఇగ ఫోర్స్‌ఫుల్‌గా పిల్లల్ని ఇగ పంపించాల్సిందే, అమెరికాకి పంపించాల్సిందే. వాడెళ్ళాడు, వీడెళ్ళాడు, మా తోటికోడలు పిల్లోడెళ్ళాడు, మా తమ్ముడు కొడుకెళ్ళాడు, మా అన్నయ్య కూతురెళ్ళింది. లేపోతే ఇగ ఎట్లా అంటే ఒక్కొక్కసారి హానెస్ట్‌లీ అనగూడదు గానీ, ఫ్యామిలీలో గూడా ఉన్న అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళలో, వీటిలల్లో, తోటికోడళ్ళలో వాళ్ళలో గూడా ఎనిమియిజం అనేది చాలా ఉంటది. కొంత అంటే పైకి మాత్రం అసలు పూసుకొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటుంటారు గానీ, లోపట మాత్రం అసలు మండుతుంటాయన్నమాట మంటలు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఎళ్లారనుకోండి, ఇంక వీళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ. అమ్మా! వాళ్ళెళ్లారు, మన పిల్లోడు ఎళ్ళలేదు. మన పిల్లోడు వాడికి ఇష్టం లేకపోయినా సరే వాడు ఎళ్తావా? ఎళ్ళవా? ఎళ్తావా? ఎళ్ళవా? ఎళ్తావా? ఎళ్ళవా? నన్ను మా వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, వాడు ఇంకా అమెరికా పోలేదా అని చెప్పేసి. అంటే వీళ్ళకి దాన్నొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారనమాట. ఆడెళ్ళాడనుకోండి అమెరికా, హమ్మయ్య! నా పిల్లోడు కూడా అమెరికాలో ఉన్నాడు. అంటే అక్కడ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడా? జాబ్ చేస్తున్నాడా? మంచిగున్నాడా? లేడా? పాపం తింటున్నాడా? తినట్లేదా? ఇదంతా పక్కన పెట్టండి. వీళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. సో, ఇప్పుడు పిల్లల్ని పంపించే వాళ్ళు కొంతమందైతే, పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఎళ్ళేవాళ్ళు కొంతమందనమాట. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో జస్ట్ సింపుల్‌గా పేరెంట్స్ గురించి, పిల్లల గురించి, అంటే పిల్లలు పేరెంట్స్ తోటి ఎలా ఉంటున్నారు? పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని పంపించొద్దు అని అనుకున్నా గానీ బలవంతాన పంపిస్తూ ఉన్నారు. సో, ఆ టాపిక్ మీదైతే మాట్లాడదాం. వెరీ వాల్యుబుల్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీలైతే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. సో, ఇంకెవరైనా ఫస్ట్ టైం ఛానల్‌కి వచ్చినట్టు ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, ఈ వీడియో కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతది. ఇంక మనం టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ పేరెంట్స్ గురించి మాట్లాడదాం. మీరేంటంటే పిల్లల్ని ఫోర్స్ చేయకండి అబ్రాడ్ ఎళ్ళమని. మీ ప్రెస్టేజ్‌ల కోసము పిల్లల్ని టెన్షన్‌లో పెట్టొద్దు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులుండొచ్చు పంపించడానికి. ఓకే. లోన్ ఇప్పిస్తారు, పంపిస్తారు. మీకు జాబులున్నాయి, లోనొస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత వర్ణనాతీతం వాళ్ళ బాధలు. ఎందుకు అంటే ఒకప్పుడు అంతా బావుంది. పర్ఫెక్ట్‌గుంది. ఎందుకు అంటే గ్రోయింగ్ ఎప్పుడైనా గానీ ఏదన్నా ఎదిగేటప్పుడు అంతా బావుంటది. ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎండిపోయింది. చెట్టు ఇలా పెరుగుతుంది, విత్తనం వేశారు, పెరిగింది, కాయలొచ్చేసినియి, అన్నీ అయిపోయినాయి. ఇంక ముసలిదయిపోయింది, ఆకులు రాలిపోతా ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉంది అమెరికా గానీ, ఏ దేశమైనా, ఒక దేశం అనే కాదు. కానీ ఒక్క అమెరికా తప్ప మిగిలిన ఏ దేశాలని అసలు మనకు డోంట్ కేర్. పల్లెటూరుకు పోయినట్టో లేకపోతే ఫీల్ అయితారు గానీ, అమెరికా పోతే మాత్రం మావాడు అమెరికాలో ఉన్నాడు. అక్కడ వాడు అంట్లు తోముతున్నాడా? హోటల్‌లో పని చేస్తున్నాడా? అదే ఇండియాలో పోతే మాత్రం వెయిటర్‌ని ఇది రారే అంటారనమాట. అక్కడికెళ్ళి అదే పని మీ వోడు చేస్తుంటే మళ్ళీ మీకు ప్రెస్టేజ్ ఇష్యూ ఉండదు. డాలర్స్ కదా! సో, కాబట్టి సిట్యుయేషను చాలా ఘోరంగుంది. పార్ట్ టైమ్ జాబులు చేయడానికి ఛాన్స్ లేదు. అసలు దొరకట్లేదు. అమెరికాలో చేయకూడదు. ఓకే. యూకేలో దొరకట్లేదు. కెనడా ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. ఇప్పుడు కెనడాలో కంపెనీస్ గూడా ఏమి అనౌన్స్ చేస్తున్నాయంటే లోకల్ వాళ్ళని తీసుకుంటాము అని అనౌన్స్ చేస్తున్నాయన్నమాట. ఎందుకు అంటే కొంత లోకల్‌గా బ్యాక్‌లాష్ అనేది వస్తుంది. ఆస్ట్రేలియాలో గూడా అదే ఉంది. బట్ అక్కడో, ఇక్కడో వీళ్ళు కష్టాలు పడి ఎత్తుకుంటున్నారు పార్ట్ టైమ్ పిల్లలు. కానీ ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి ఆ రూమ్ ఖర్చులు ఎల్ల తీసుకోవడానికో, వాళ్ళెల్ల తీసుకోవడానికో, ఒక్క చోటికెళ్ళిన తర్వాత పిల్లల మెంటాలిటీ గూడా మారుతది. పాపం వాళ్ళేంటంటే ప్రతిదానికి ఎందుకు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి అనేటువంటి ఆలోచనొస్తది. సో, అక్కడున్న పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూసి. ఏంటంటే ఇప్పుడు చదువయిపోయిన తర్వాత జాబ్ రాదు. కానీ ఏంటి మీ పిల్లోడికి జాబ్ వచ్చిందా రాలేదని వాడి యూతల చెప్పలేడు.
సో సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు అబ్రాడ్‌లో. వీలైనంత వరకు మీ పిల్లలు మీకు సఫిషియంట్‌గా చదివిచ్చి, ఒకవేళ వాడికి రేపొద్దున జాబ్ వచ్చినా రాకపోయినా పర్లేదురా నాన్న నువ్వు వెళ్ళి చదువుకో మంచిగా, ఏదో ఒక మంచి యూనివర్సిటీలో చదువుకో, నీకు జాబ్ వస్తే చేసుకో, రాకపోతే రా, అంతే, అంతవరకే. సో వచ్చాడనుకోండి, వాడు హ్యాపీగా వెల్కమ్ చేయండి. మంచిగా వాడు ఏదో జాబ్ ఎత్తుకుంటాడు, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి పిల్లలు, మీకు తెలియట్లేదు. మీరేమో మీ గొప్పల కోసం పంపించుకుంటారు. అంటే అందరు పేరెంట్స్ అని కాదు, కొంతమంది వెళ్తామంటే వద్దనే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకురా హాయిగా ఇక్కడ ఏదో ఒకటి చేసుకో అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మీ గొప్పల కోసమో, మీ ప్రెస్టేజ్ కోసమో, లేకపోతే ఆ పక్కనోడు పిల్లలు అమెరికా నుంచి ఐఫోన్ పంపించారో, లేకపోతే ల్యాప్టాప్ పంపించారో, లేకపోతే 4 లక్షలు ఈ ఈ లేడీస్ కూడా మాట్లాడుకుంటుంటారు. ఏ మా వాడు 4 లక్షలు 2 డైమండ్ నెక్లెస్లు పంపించాడు అని చెప్పి ఎంబటే పక్కన ఈ పక్కన మొన్ననే మా వాడేమో అది పంపించాడు, ఏది ఐఫోన్ పంపించాడు, 1,50,000 అయిందట ఐఫోన్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇక అవతల పక్కన ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లోడు ఏం పంపించలేదు అనుకోండి, మరి వాళ్ళు ఏం చెప్పుకోవాలి? మావోడు అన్నీ పంపిద్దామంటే నేనే వద్దన్నా, ఎందుకురా నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని, వాళ్ళు ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అమ్మా మావోడు పంపిలేదని మన యాడ్ చెప్పుకుంటాం. అంటే నిజంగా వీళ్ళు డైమండ్ నెక్లెస్లు పంపించేంత స్టేజ్లో పిల్లలు ఇప్పుడు లేరు అక్కడ. వాళ్ళ బాధలలో పడుతున్నారు. అక్కడ ఓపీటీలు, స్టెప్ ఓపీటీలు రాక, వీసాలు రాక, జాబులు రాక టెన్షన్లలో ఉంటే 4 లక్షలు 5 లక్షలు పంపించి ఎవరండి పంపించేది నాకు అర్థం కాదు, డైమండ్ నెక్లెస్లు పంపించుకోమని. సో సిచ్యువేషన్ అంటే పంపియరని నేను అనట్లేదు, పంపిస్తే పంపించుండొచ్చు కానీ, బట్ దాన్ని ఏంటంటే 10 మందిలో మనం అంత అవుట్ ఫోకస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నలుగురు పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు నలుగురు పిల్లలు 100% $4,00,000 $1,00,000 నలుగురు సంపాదించే స్టేజ్లో ఉండరు. ఒకళ్ళకి జాబ్ ఉంటుంది, ఒకళ్ళకు ఉండదు, ఒకళ్ళు ఏదో డిఫరెన్స్ అనేది నలుగురికి ఉంటుంది. కాబట్టి మీరు గొప్పలు చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు, ఒకవేళ వాళ్ళ పిల్లోడు కష్టపడుతున్నాడు అనుకోండి పాపం, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు చెప్పండి? మా పిల్లోడు పంపించలేదు అంటే వాళ్ళకి ఇన్సల్ట్ అయిపోతుంది. కాబట్టి ఏదోటి తాలింపేసి దానికి కొంచెం మిరపకాయలంటించి ఏదో చేసి చెప్తుంటారు అనమాట. ఎందుకు అంత సిచ్యువేషన్ అవసరమా? సో ఇన్ని గొప్పలు చెప్పుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, 4 లక్షలు ఏదో నెక్లెస్ పంపించాడో ఇంకోటి పంపించాడో, పుసిక్కిన రేపు పొద్దున ఎక్కడో వీసా రిజెక్ట్ అయింది, వీసా రివోక్ అయింది, ఒక 6 నెలల్లో వచ్చి ఇంట్లో పడతాడు. అప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు? ఏమైంది మీ అబ్బాయిది, వీసా పోయిందా, రాలేదా, జాబ్ పోయిందా, ఓ మీ వాడికి జాబ్ రాలేదంటగా, మా వాడికి మొన్నటి జాబ్ వచ్చింది, H1B వీసా కూడా అయిపోయిందంట, ఇప్పుడు మా వస్తాడేమో, నెక్స్ట్ ఇయర్ వస్తాడేమో, ఇప్పుడు అలా ఏం రాడలే కానీ అని వీళ్ళు చెప్పుకుంటా అంటే అప్పుడు వీళ్ళకి అప్పుడు నామోష్ అవుద్ది. సో సిచ్యువేషన్ ఏంటంటే ఇందులో ఎవరి తప్పు లేదు, ఎవరు తప్పు ఉంది ఎవరు రైట్ ఉందని పరిస్థితులు. సునామీ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు వాటర్ని నీళ్ళతో నెట్టలేదు కదా, అనుకోకుండా వచ్చింది. దాంతో కొంతమంది పాపం కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయారు, కొంతమంది ఇరుక్కుపోయారు, కొంతమంది అలా జరిగిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండవు. సో ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట. జాబులు లేకపోవటము, వీసాలు రాకపోవటము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అన్సర్టనిటీ ఉండడము. ఎంతమంది ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి అమెరికాలో జాబులు ఉన్నాయండి. మీకు తెలుసా మీ పిల్లలకి జాబులు ఉన్నాయో లేవో? వాళ్ళ బాధలు పడుతున్నారు అక్కడ. సో పేరెంట్స్ ఏంటంటే దయచేసి మీ పిల్లలని మీ గొప్పల కోసం, మీ ప్రెస్టేజ్ కోసం, మీ పక్కనోళ్ళ కోసం, లేకపోతే మీ శత్రువు పిల్లలు వెళ్ళారనో, మీ ఆడపడుచు పిల్లలు వెళ్ళారనో, మీ తోటికోడల పిల్లలు వెళ్ళారనో, లేకపోతే మీ దోస్తుల పిల్లలు వెళ్ళారనో ఫోర్స్ చేయకండి. వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయండి. నానా నువ్వు వెళ్తావా, వెళ్తా అంటే నేను పంపిస్తా, నేను లోన్ ఇప్పించగలను, నాకు ప్రాబ్లం ఏం లేదు, నీ ఇష్టం, ఇట్స్ యువర్ ఓన్ డెసిషన్. నువ్వు ఇండియాలో ఉంటావా, అమెరికా వెళ్తావా, అనకాపల్లికి వెళ్తావా, ఇంకో చోటుకి వెళ్తావా, పొలం చేసుకుంటావా, నీ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సింది ఏంటంటే నువ్వు మంచిగా సెటిల్ అవటం. కాంపిటీషన్ యాటిట్యూడ్కి వెళ్ళకండి అస్సలు. వేరే వాళ్ళతో పోల్చుకోకండి. వాడు పొలం చేసుకుంటా అంటే హ్యాపీగా చేసుకొనియండి. ఎండ్ ఆఫ్ ద డే ఏంది కావాలి? సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి లైఫ్ కావాలి. మీరు మీకు నచ్చినట్టు వాళ్ళని తీర్చిదిద్దకండి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని మంచిగా పద్ధతిగా రెస్పెక్టబుల్గా పెంపకం అనేది ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏదో మీరు వాళ్ళ జాబ్, మీకు నచ్చిన జాబ్ వెళ్ళి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదిస్తేనే వాళ్ళ మనుషులు కాదు కదా. సో వాళ్ళని వదిలేయండి. వాళ్ళకు ఒక ఆలోచనలు ఉంటాయి, ఐడియాలు ఉంటాయి. ఇప్పటి కాలం పిల్లలు బలవంతాన రుద్దకండి. ఓకే, నెక్స్ట్ పిల్లల దగ్గరకు వస్తే, పిల్లలు మీరు చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడుతూ వాళ్ళు చాలా మెంటల్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. నేను ఒక పేరెంట్తో మాట్లాడాను. వాళ్ళ అబ్బాయితోటి కలిపాడనమాట. కాన్ఫరెన్స్ కాల్ కలిపితే, నాన్న ఇట్లా సార్ లైన్లో ఉన్నారు మాట్లాడని చెప్పి వాళ్ళ ఫాదర్ అడిగితే, అదే జాబ్ రావట్లేదు, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, మరి ఏం చేయాలి ఏంటి అని అడిగితే,
నేను మాట్లాడినా సైలెంట్గా ఉండిపోయాడు ఆ పిల్లగాడు. ఆ తర్వాత ఇతను నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఎందుకంటే పిల్లలకి వాళ్ళు మాట్లాడటం అని పేరెంట్స్‌కి టెన్షన్ ఉంటది కాబట్టి మాట్లాడతారు. పిల్లలు మాట్లాడరు. వీడు నాకు చెప్పేదేంది అనుకుంటారు. జనరల్ కామన్ సైకాలజీ అది. ఇప్పుడు నేను ఆయనకి చెప్పాననమాట. సార్ మీ వాడిని ఫోన్ కట్ చేయమనండి. నా ఫోన్ నంబర్ ఆయనకి ఇయ్యండి. నేను తర్వాత మాట్లాడతా అన్నా. ఇంత మటికి కాల్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే చెయ్యరు. వాళ్ళకి తెలుసు. వాళ్ళేమనుకుంటారంటే మాకన్నీ తెలుసు అనుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ఓ 10 మంది అమెరికా తర్వాత ఇంకో 10 మందెళ్లారు. తర్వాత ఇంకో 10 మందెళ్లారు. ఎవరో సలహాలు ఇస్తుంటారు మెసేజ్. ఇదివరకంటే ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడేంటి పొద్దున్న లేస్తే ఇట్లా అంటే బోలెడంత ఇన్ఫర్మేషన్ వాట్సాప్‌లలో వచ్చేయి వస్తూనే ఉంటాయి. ఎవరినన్నా అడిగితే ఏదో ఒకటి చెప్తారు. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళేమనుకుంటారంటే అన్నీ వాళ్ళకే తెలుసు అని అనుకుంటారనమాట. తప్పు కాదది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండేటి సొసైటీ అలాంటిది. సో నేను చెప్పేదేంటంటే మీరు మీ పేరెంట్స్‌కి క్లియర్ కట్‌గా చెప్పండి. జాబ్ వస్తే వచ్చిందని చెప్పండి. చిన్న జాబ్ అయితే చిన్న జాబ్ అని చెప్పండి. ఓకే. హెచ్1 వస్తే వచ్చిందని చెప్పండి. హెచ్1 కన్సల్టెంట్ ద్వారా అప్లై చేసుకుంటే అది కూడా చెప్పండి. మీ పేరెంట్స్ ఏదో ఊహించుకుంటారు. మా వాడికి హెచ్1 పిక్ అయిందని. మీరేమో కన్సల్టెంట్‌తో నేర్పించుకుంటారు. మళ్ళీ వాడికి డబ్బులు కట్టి హెచ్1 అప్లై చేసుకోవాలి. డబ్బులు కట్టి హెచ్1 అప్లై చేసుకున్న తర్వాత అది గాన ఎఫ్‌డిఎన్ఎస్ సైట్ విజిట్ అయిపోయిందనుకోండి, రాలేదనుకోండి ఖతం అయిపోయింది. అప్పుడు ఏం చెప్తారు? హెచ్1 రాకపోతే ఏంటి నెక్స్ట్? వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ ఏముంటది మీకు? మళ్ళీ డే 1 సీపీటీ తీసుకొని మళ్ళీ కంటిన్యూ అవుతారా? ఈ ఎన్ని రోజులు అమెరికాలో కొట్టుకొని కంటిన్యూ అవుతారు. సో అందుకని ఏంటంటే క్లియర్‌గా, క్లారిటీగా చెప్పండి. జాబ్ ఉంటే ఉందని చెప్పండి. తక్కువ జీతం ఉంటే తక్కువ జీతం అని చెప్పండి. వీసా వస్తే వచ్చిందని చెప్పండి. రాకపోతే వెయిట్ చేస్తున్నా అని చెప్పండి. లేదమ్మా నాకు రాలేదు జాబు. నేను వచ్చేస్తా ఒక 2, 3 నెలల్లో అని చెప్పండి. క్లారిటీగా వాళ్ళు మీకు సపోర్ట్ చేసేలాగా వాళ్ళని కన్విన్స్ చేయండి. నీకు తెలియదులే అమ్మా అని అనిందంట. మొన్న ఒక పేరెంట్ నాతో మాట్లాడినప్పుడు అడిగితే, నువ్వు టెన్షన్ పెడతావు ఎందుకు? నీకేం తెలియదు, నీకేం తెలుసు ఇక్కడ వీసాల గురించి వాటి గురించి అంటే వాళ్ళకి అలా మీరు ఏం తెలియదు అనక్కర్లేదు. సింపుల్గా చెప్పండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం భయపడుతూ ఉంటారు కదా దేశంలో ఉన్నప్పుడు. మీరు ఎక్కడో ఉండి మీరు జాబ్ చేస్తున్నారా చేయట్లేదా, వీసాలు వస్తాయా రావా, రేపు పొద్దున ఫ్యూచర్ ఏంటి, ఎట్లుంటుంది, పెళ్ళిళ్ళు అలాంటి ఏ సంబంధాలు చూడాలి, ఇవో చాలా ఆలోచిస్తుంటారు కదా పేరెంట్స్. ఎక్కడికో వాళ్ళు 10 సంవత్సరాల ముందు ఉంటారు వాళ్ళు. మీరేమో 10 సంవత్సరాలు వెనక్కున్నారనమాట. సింపుల్గా చెప్పండి, టెన్షన్ లేదు, నాకు హెచ్1బి వీసా వచ్చింది, జెన్యూన్గా జాబ్ ఉంది, పలానా కంపెనీలో ఉంది, నాకు ఇంత జీతం వస్తుంది. సో క్లారిటీగా వాళ్ళకి చెప్తే ఏంటంటే రేపు పొద్దున మీ సిచ్యువేషన్ ఎలాగ టర్న్ అయినా సరే మీరు హ్యాపీగా అంతా బాగుండాలనే కోరుకోవాలండి. మనం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, మంచిగా ఎదగాలి, మంచిగా జాబులు రావాలి, మంచిగా వీసాలు రావాలి, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, ఎప్పుడు ఆ పాజిటివ్ థాట్లోనే ఉందాం మనం. కానీ బై ఎనీ ఛాన్స్, బై మిస్టేక్ పొరపాటున జరిగితే, వీసా రాకపోతే, ఎక్స్టెన్షన్ రాకపోతే, ఈ మధ్యలో కంపెనీ వాడు ఆఫర్ పుల్ బ్యాక్ చేసుకుంటే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. కాబట్టి ఏంటంటే మీరు పేరెంట్స్కి అబద్ధాలు చెప్తే ఒకవేళ బై ఎనీ సిచ్యువేషన్ వెనక్కి వెళ్ళాల్సి వస్తే, ఓకే, మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇవాళ ఒక ఇన్స్టాలో రీల్ చూసా. ఒక స్టూడెంటు మైనర్ అంటే అండర్ ఏజ్ పిల్లలకు ఆల్కహాల్ అమ్ముతూ దొరికితే వీసా రివోక్ అయిందంట. సో ఇప్పుడు అతని పరిస్థితి అంటే ఆ పిల్లడి పరిస్థితి, వాళ్ళు రమ్మన్నా ఇండియా వెళ్ళాడు, కంటిన్యూ అవుతాడు. వీసానే కదా రివోక్ అయింది, F1 స్టేటస్ కంటిన్యూ అవుతాడు, H1 కంటిన్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ నాట్ ది అదర్ డే నువ్వు ఇండియాలో అడుగు పెట్టాల్సిందే, వీసా తీసుకుని వెనక్కి రావాల్సిందే. సో ఆ సిచ్యువేషన్లో ఇక్కడ ఇది ఉంది కాబట్టి, కేసు ఉంది కాబట్టి వాళ్ళు వీసా ఇవ్వలేదనుకోండి, అప్పుడు అయిపోయింది కథం. సో కాబట్టి 99.9% అబద్ధం చెప్పకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకేంటంటే ధైర్యంగా మీరు వెనక్కి వెళ్ళిపోగలుగుతారు. మీ పేరెంట్స్ దగ్గర హ్యాపీగా ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ సడన్గా మీ వాడు బాగున్నాడు, మంచి జాబ్ చేసుకుంటున్నాడు, అది చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు అని పేరెంట్స్ ఫీల్ అయ్యే టైంలో టక్కన మీరు వచ్చి తలుపు కొట్టి నా వీసా పోయింది నేను వచ్చేసా, నా జాబ్ పోయింది నేను వచ్చేసా, నాకు జాబ్ రాలే నేను వచ్చేసా అంటే అది తట్టుకోలేరు. వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి కంగారు పడిపోతారు. మీరు వాళ్ళని ప్రిపేర్ చేయండి. నెమ్మదిగా జాగ్రత్తగా మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆ ఫ్యూచర్ ప్రకారం వాళ్ళని ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా ఉంటారనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీడియో. పర్టికులర్గా నేను చెప్దాం అనుకుంది ఏంటంటే అటు పిల్లలకి ఇటు తల్లిదండ్రులకి అబ్రాడ్ డ్రీమ్ అనేది సింపుల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు కాబట్టి వీలైనంత వరకు స్ట్రెస్ తీసుకోకుండా, అంత దూరం వెళ్ళి ఇంకా స్ట్రెస్ అవ్వకుండా మీరు పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించండి, పిల్లల్ని కూడా స్ట్రెస్ చేయకండి, పిల్లలు కూడా మీరు తల్లిదండ్రులకు అన్నీ చెప్పండి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.